ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమన్నారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. సీఎం జగన్ బీజేపీకి సహకారం అందించడం తప్పితే చేసిందేమీ లేదన్నారు. గుంటూరులోని ఆటోనగర్లో మోటార్ ఫీల్డ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆటోనగర్లో నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. వాటర్ సమస్య అనేది ఇన్ని రోజుల నుంచి వాటర్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇక్కడే కాదు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఇది చాలా తీవ్రంగా ఉంది. దానికి గుంటూరు చుట్టుపక్కల మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కారణాలు వేరు. అక్కడ అధికారులు అసమర్థ. మీ అందరికి చేసేదంతా కూడా చెప్పి ఎన్ని రోజులు పడుతుంది, ఒకవేళ డిలే అయితే అన్ని కూడా చెప్పి మీకు వాటర్ జరిగేటువంటి పరిస్థితి కాదు. నేను చూస్తా ఉన్నాను, నేను వచ్చిన దగ్గర నుంచి మీరు ఉండే నివాసాలు ఉండే ప్రాంతాల్లో పర్యటించాను. ఇవాళ కూడా వస్తా చూశాను ఎలాంటి పరిస్థితులు ఉన్నవనేది. రోడ్ల విషయం వస్తే తప్పించి అదేవిధంగా ఈ వాటర్ సమస్య కానీ మీకు కావాల్సిన ఫెసిలిటీస్, గబక్కన ఏదైనా యాక్సిడెంట్ అయితే దగ్గరగా వెళ్ళి చేసుకునేటువంటి ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీ కానీ, ఫైర్ ఇంజిన్ సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా నేను వింటా ఉన్నాను. ఏవేంటి మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేవి ఇవన్నీ నాకు అర్థం అవుతా ఉన్నాయి. సంవత్సరాలు అంటే జనరల్ గా ఒక యూనియన్ లో అన్ని రోజులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే మీలో ఎంత యూనిటీ ఉందో కూడా నాకు అర్థం అవుతా ఉంది. అలా యూనిటీ ఉంటే రాజకీయ నాయకులుగా మాకు కూడా ఒక పని చేయాలంటే చాలా ఈజీ. ఎందుకంటే మీరు ఆ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్తే వారితోటి మాట్లాడి తప్పనిసరిగా కలిసికట్టుగా మీ ప్రాంతానికి మీరు ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి సాధ్యమైనంత శక్తి మేరకు మేము చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మీరు ప్రశ్నించండి. ఓకే, మేము బీజేపీ, మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? మీకు సపోజ్ ఏదో 2, 3, 4 ఎన్నో ఎంపీ సీట్లు వస్తే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మీరు కాంగ్రెస్ కి చేస్తారా? ఎవరికి చేస్తారో కూడా వాళ్ళని అడగండి వాళ్ళు వచ్చినప్పుడు. ఇవి కాకుండా ఎవరైనా సరే రిజర్వేషన్ల గురించి కానీ తప్పుడు ప్రచారం చేసినా, లేకపోతే మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగించేటువంటి ఏ పనులు చేసినా కూడా దానికి అడ్డుకోవటానికి, ప్రశ్నించడానికి, పోరాడటానికి నజీర్ గారు కానీ నేను కానీ తప్పకుండా ఉంటామని మీ అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి భయాలు కూడా పెట్టుకోవద్దు. అవసరమైతే అటువంటి పరిస్థితులు అయితే రాజీనామాలు చేయడానికి కూడా